నేచర్ హ్యాబిటెట్ ఉంది అన్న సంగతి ఖచ్చితంగా తెలుసు. ఇది కుట్రపూరితంగా రాత్రికి రాత్రి 100 జేసీబీలను పంపించి ఎలాంటి సర్వే చేయించకుండా, ఎన్ని జంతు జీవరాశులు ఉన్నాయో తెలుసుకోకుండా, ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయో తెలుసుకోకుండా, అక్కడ అసలు ఎలాంటి జీవాలు ఉన్నాయో వాటికి ఎలాంటి సర్వే అవుతాయి అనే ఆలోచన లేకుండా, ఎలాంటి రిపోర్ట్స్ సర్వేలు చేయించకుండా రాత్రికి రాత్రి 100 జేసీబీలు పంపించేశారుగా. ఒక్క సర్వే రిపోర్ట్ బయట పెట్టండి, ఎకలాజికల్ సర్వే మేము చేయించామని. ఈ ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఈ ప్రొఫెసర్లను పెట్టి, ఈ ఎక్స్పర్ట్స్ని పెట్టి మేము ఈ సర్వే చేయించాము, ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని జంతు జీవరాశులు ఉన్నాయి అని ఏమన్నా సర్వే రిపోర్ట్ ఏమన్నా బయట పెట్టారా? పెట్టకుండా రాత్రికి రాత్రి ఎలా పంపిస్తారండి? వాటి పరిస్థితి ఏంటి? చుట్టూ నగరం, మహానగరం, ఎక్కడికి వచ్చి బ్రతుకుతాయి అవన్నీ? ఈరోజు జేసీబీ తోటి మేము కొన్ని చూసాము. జేసీబీ తోటి ఇలా తవ్వుతూ ఉంటే ఆ జేసీబీ చుట్టూ కొంగలు వచ్చి వాటి కొంగలు ఇలా పెట్టుకుంటాయి కదా, గూడులు లాంటివి పెట్టుకుంటాయి. అవన్నీ జేసీబీలు చుట్టూ చేరుతూ ఉన్నాయి. నెమళ్ళు అరుస్తూ ఉన్నాయి. జింకలు కళ్ళ ముందు వీడియోలు బయటకు చూస్తుంటే చాలా బాధేస్తుంది, పరిగెత్తుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఇవి మనం ఇంట్లో పెంచుకోగలిగేటువంటివా? ఇవన్నీ పెంచుకునే రైట్ కూడా లేదే. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారుగా. ఒక జింకను ఎవరు పెంచుకోవడానికి లేదు, ఒక నెమల్ని ఎవరు పెంచుకోవడానికి లేదు. అవి అలా న్యాచురల్గానే బ్రతుకుతాయి. చుట్టూ ఏమన్నా ఇంకా ఫారెస్ట్ ఏమన్నా ఉందా అక్కడ? మరి ఎలాంటి సర్వే లేకుండా ఇంత కఠినమైన నిర్ణయం ఎలా తీసుకుంటారు? మీకు ల్యాండే కావాలంటే రేవంత్ రెడ్డి గారి దురుద్దేశం ఏంటో ఇందులో క్లియర్గా చెప్పనా? టీఎస్ఐఏసీకి ల్యాండ్ని కట్టబెట్టి దానిలో ఆక్షన్స్లో డమ్మీ కంపెనీలకి ఈ ల్యాండ్ని అమ్ముకోవటం కోసం మాత్రమే చేసినటువంటి చర్య ఇది. ఈయనకు అర్థమైపోయింది, నేను ఈ ఒక్కసారి ముఖ్యమంత్రిని, మళ్ళీ మనం ఏం చేయాలి అని అంటే ఇలా ల్యాండ్ రియల్ ఎస్టేట్ చేస్తే సూట్ కేస్ కంపెనీలు అన్నిటికీ ల్యాండ్ని తక్కువ ధర కట్టబెడితే ఇండైరెక్ట్గా మనం పెద్ద పెద్ద సూట్ కేసులన్నీ తీసుకోవచ్చు. ఆల్రెడీ సూట్ కేస్ మినిస్టర్ అని ఒక నేమ్ ఉంది. ఇప్పుడు అదేగా జరుగుతుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా, మీరు ఒక ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా సరే డెవలప్మెంట్ పేరుతోటి ఎందుకు 50 కోట్లు 100 కోట్లు ఉన్నటువంటి ల్యాండ్ని 5 కోట్లకి 6 కోట్లకి చిన్న కంపెనీలకు ఇస్తూ ఉంది? డెవలప్మెంట్ పేరుతో అంత తక్కువకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. గూగుల్ కంపెనీ పెట్టాలి అనుకుంటే హైదరాబాద్ ఈరోజు ఆల్రెడీ వెల్ డెవలప్డ్ కంపెనీ, వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు ల్యాండ్ని. అవును, ఎక్కువ ధరకు కొనుక్కుంటారు. ఇచ్చి ఆ ఏరియాలో కావాలనుకుంటే నువ్వు దానికి ఆక్షన్ పెట్టి మళ్ళీ సూట్ కేస్ కంపెనీలు పెట్టించి వాటి ఆక్షన్లో మళ్ళీ నీకే వచ్చేటట్టు చేసుకోవడం కోసం చర్య కాదా ఇది? ఇది క్లియర్గా అలాగే కనిపిస్తూ ఉంది. ఇక్కడ అతని పర్సనల్ ఎజెండా తప్పితే ప్రజలకు ఉపయోగపడే ఎజెండా అయితే ఏమీ కనిపించలేదు అక్కడ. ఓకే, ఏమంటే వచ్చిన డబ్బులతో నేను పథకాలు అమలు చేస్తాను అనే చెప్తున్నారు. పథకాలు అమలు చేయలేనప్పుడు అసలు హామీలు ఎందుకు ఇచ్చావు? అప్పుడు తెలీదా స్టేట్ బడ్జెట్ ఏంటి, రాష్ట్రానికి ఎంత ఆదాయం ఉంది, ఎంత అప్పులు ఉంది, ఈ పథకాలు అమలు చేయాలంటే ఎలా ఇవ్వాలి, రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి అని తెలీదా? ఇంకోటి ఏంటంటే తెలంగాణ స్టేట్కి హైదరాబాద్ అనేది ఒక ఆయుపట్టు. స్టేట్ మొత్తానికి వచ్చే ఇన్కమ్ కన్నా కూడా హైదరాబాద్ నుంచి జనరేట్ అయ్యే ఇన్కమే ఎక్కువగా ఉంటుంది. మరి ఇంత ఎక్కడెక్కడి నుంచో, కలకత్తా నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ముంబై నుంచి, రకరకాల స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంది, వాళ్ళ ద్వారా ట్యాక్సెస్ పే చేస్తూ ఉన్నారు. స్టేట్ మొత్తం హైదరాబాద్ మీద ఆధారపడి ఉంది. ఆధారపడి ఉన్నప్పుడు ఇక్కడ ఎన్విరాన్మెంట్ని కాపాడాల్సిన బాధ్యత ఉందిగా, వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు మన ఈ పార్క్ ఏంటండి ఉంది, కేబీఆర్ పార్క్ ఉంది. కేబీఆర్ పార్క్ వల్ల కొంత ఎవరికి ఉపయోగం చెప్పండి? అక్కడున్న సెలబ్రిటీస్ వెళ్ళి డైలీ వాకింగ్ చేసుకోవడానికి, అంతేనా? కేబీఆర్ పార్క్ లో జింకలు ఉన్నాయా? లేవు. కేబీఆర్ పార్క్ లో నెమళ్ళు ఉన్నాయా? నెమళ్ళు ఉన్నాయండి. నెమళ్ళు ఉన్నాయి. కేబీఆర్ పార్క్ లో ఇప్పుడు ఉన్నటువంటి 400 ఎకరాల్లో ఉన్నటువంటి జీవరాశులన్నీ బ్రతుకున్నాయా? అన్ని రకాల ఒక అడవి లాంటి వృక్షాన్ని పెంచగలరా? జస్ట్ నేచర్ని ఊరకట్లా కాపాడడం కోసం మొక్కలు అను వీటిని పెంచుకుంటూ అక్కడున్న సెలబ్రిటీస్ అందరూ డైలీ వాకింగ్ చేసుకోవడానికి కొంచెం మనకి ఎన్విరాన్మెంట్ కాపాడగలం. కానీ ఇప్పుడు ఉన్న ఈ 50 సంవత్సరాల నుంచి న్యాచురల్గా ఫామ్ అయినటువంటి ఈ ఫారెస్ట్ని తయారు చేయాలంటే రేవంత్ రెడ్డికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? దాని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఇప్పుడున్న కాజెస్ కి, ఇప్పుడున్న పొల్యూషన్ కి ఇంకా 100 ఏళ్ళు పట్టచ్చు. 100 ఏళ్ళు పట్టింది. అండ్ ఇంకొక ఢిల్లీ అవ్వదని గ్యారంటీ ఏమన్నా ఉందా?
హైదరాబాద్. ఆఫ్ కోర్స్. మరి మన భవిష్యత్తు తరాల్లో రాబోయే వాళ్ళకి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎకోసిస్టమ్ని కాపాడుకోవడానికి కోసం ఏం చేయాలి? మీరు లీగల్ పర్స్పెక్టివ్ అంతా పక్కన పెట్టండి. ఒక న్యాచురల్గా మనం ఈరోజు హైదరాబాద్లో బ్రతుకుతున్నాం, మన ఆరోగ్య పరిస్థితులు ఏంటి, కోవిడ్ లాంటివి ఆల్రెడీ ఫేస్ చేసి మాస్కులు పెట్టుకొని తిరిగిన పరిస్థితులు చూసి వచ్చాం. మరి ఎలా చూడాలి మనం దీన్ని? ఇప్పుడు లీగల్లో దానిలోకి వెళ్తే అసలు ఇప్పటి వరకు సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్టర్డ్ ల్యాండ్ ఎంత ఉందని ఎక్కడన్నా బయటకు వచ్చిందా? ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీస్లో ఒక మొక్కని పెంచటం వాళ్ళ ఇష్టం, కానీ దాన్ని కొట్టాలి అంటే గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి. అవును, రైట్. ఎస్. మరి ఇక్కడ హైదరాబాద్లోని మనం జిహెచ్ఎంసి వాళ్ళు కానీ లేదు అంటే గవర్నమెంటే మొక్కలు పెరిగిపోతున్నాయి అని చెప్పి రోడ్ సైడ్ మొక్కలు వేస్తూ ఉంటారు, వాళ్ళే కట్ చేస్తూ ఉంటారు, వైర్స్ కి వాటికి తగులుతున్నాయని. దానికి అండర్ గ్రౌండ్ తీసుకొస్తాం, అండర్ గ్రౌండ్ లైన్స్ తీసుకొస్తాం, అండర్ గ్రౌండ్ పైప్స్ తీసుకొస్తాం అంటున్నాం, కానీ అవి పేపర్స్ లో మాత్రమే ఉంటాయి. ఈ డిస్టర్బెన్స్ మాత్రం మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మనం ఈ గణేష్ నవరాత్రులప్పుడు ఖచ్చితంగా ఖైరతాబాద్ అంతా కరెంట్ బంద్, అది ఆ రోజు మనం నిమజ్జనం టైంలో. ఇన్ని సంవత్సరాలు ఆ వినాయకుడి విగ్రహం గురించి అసలు ఉత్సవాలు జరిపించొద్దని స్టేజ్ తీసుకొచ్చి ఇది చేస్తున్నారు, కానీ దానికి ఆల్టర్నేట్ మెకానిజం ఈ అండర్ గ్రౌండ్ లైనింగ్ అనేది ఇప్పటి వరకు జరగట్లేదు. అవన్నీ పేపర్స్ మీదే ఉన్నాయి. ఇక ఈ మొక్కలు నాటడం కానీ మొక్కల్ని తీసేయటం కానీ అంటే నరికేయటం కానీ చేయాలి అంటే ఏమైనా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రూల్స్ ఉన్నాయా? వీటిని కొట్టే హక్కు నీకు లేదు అని చెప్పేసే చట్టాలు ఏమైనా ఉన్నాయా? మనకి ఒక్క తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్ కోసం చట్టాలు చేయలేదండి. మనకి యాక్ట్స్, ఎన్విరాన్మెంటల్ లాస్ అనేది ఇండియా కోసం చేశారు. బట్ మన పక్కనున్న కర్ణాటకలో దేవర్ ఆ ప్రొసీడింగ్స్ ని ఫాలో అవుతున్నారు. వై దే డోంట్? ఇక్కడ ఫాలో అవ్వట్లేదంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కేవలం పదవీకాంక్షతోటి తప్పుడు హామీలు ఇచ్చుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టి ఓటు బ్యాంక్ గెలుచుకునే వాళ్ళే. కానీ కర్ణాటకలో ప్రజలకి మొక్క యొక్క విలువ తెలుసు, ఆ మొక్కనికి అక్కడ ఉన్న ప్రభుత్వాలకి తెలుసు. అందుకే కర్ణాటక క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి మనకి ఎంత డిఫరెంట్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కర్ణాటకలో ఎప్పుడు చూసినా కానీ మీ కూల్ నేచర్ కూల్గా ఉంటుంది అనమాట, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇంతకు ముందు కూడా హైదరాబాద్ ఒక 20 years బ్యాక్ తీసుకున్నట్లయితే ఈ వెదర్ నిజంగా కర్ణాటకనా హైదరాబాదా అన్న అంటే బెంగళూరు హైదరాబాదా అన్న దీంట్లో ఈ 2 decades లోనే కంప్లీట్ చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మనకి ఇక్కడ. అవును, ఇప్పుడు ఉన్న అడవులను కూడా నరుక్కుంటూ వెళ్తే అంటే న్యాచురల్గా ఫామ్ అయిన మొక్కల్ని నరుక్కుంటూ వెళ్తే ఇంకా చెన్నై లాగా అయిపోద్ది. చెన్నై ఇప్పుడు మనతో కంపేర్ చేసుకుంటే చెన్నై ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట ఉష్ణోగ్రత. కానీ ఇక్కడ పరిస్థితి మనం కొంచెం బెటరే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.